రోజు రోజుకు ప్రపంచ దేశాలలో చైనా దేశం యొక్క ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పి రీసెంట్గా భారతదేశంపై చైనా ఇచ్చిన కంప్లైంట్ వాణిజ్య సంస్థకు, ప్రపంచ వాణిజ్య సంస్థ అయినటువంటి WTO సంస్థకు చైనా భారతదేశం మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది. అదేందా అంటే భారతదేశంలో ఎక్కువ మోతాదుల బ్యాటరీలు తయారు చేసి సోలార్ సంబంధించినటువంటి టెక్నాలజీని పెంపొందించుకొని ఫ్యూయల్కి సంబంధించిన కార్లు, వెహికల్స్ కాకుండా బ్యాటరీ మీద డిపెండ్ అయ్యేటువంటి వాటికి ఎక్కువ శాతం సబ్సిడీ ఇచ్చి భారతదేశం యొక్క సొంత ప్రొడక్షన్ను పెంచుకునే ఆలోచనలో ఉంది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు విరుద్ధంగా ఉంది అని చైనా విదేశాంగ మంత్రి కంప్లైంట్ చేయడం జరిగింది. నిజానికి మరి ఇది నిజమా కాదు? ఎందుకంటే ఏ దేశమైనా సరే తన స్వయం ఉత్పత్తులను పెంపొందించుకునే అవకాశం ఉంది. స్వయం ఉత్పత్తులు ఏవైతే సెల్ఫ్గా ఒక దేశం సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో వాటి మీద ఆ దేశమే నిర్ణయిస్తుంది ఎంత సబ్సిడీ ఇవ్వాలి, ప్రజలకు ఎంత చేరువ చేయాలి, ఆ ప్రోడక్ట్ యొక్క ఉపయోగాన్ని ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలని. కానీ చైనా వానికి సడన్గా ఇంత కుట్ర, ఇంత ద్వేషం ఎందుకు వచ్చిందయా అంటే భారతదేశంలో ఉన్న ప్రజలు మాత్రమే ఎక్కువ శాతం ప్రజలు, సుమారుగా 90 నుంచి 95% పాపులేషన్ చైనా మీద ఆధారపడ్డది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మీద. చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే అనేక రకాల వస్తువులను ఇంపోర్ట్ చేసుకొని ఇంపోర్ట్ డ్యూటీ ద్వారా విపరీతమైన లాభాన్ని చైనాకి ఇస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే చైనా ఈరోజు అగ్రగామి దేశంగా దూసుకుపోవడానికి ప్రధాన కారణము భారతదేశం యొక్క కొనుగోలు శక్తి, భారతదేశం యొక్క ఇంపోర్ట్ శక్తి. ఈ విషయాన్ని గ్రహించినటువంటి చైనా భారత్ స్వతంత్రంగా ఎదిగితే, స్వతంత్రంగా ఓనుగా మ్యానుఫ్యాక్చరింగ్లో అద్భుతంగా ముందుకొస్తే చైనా వ్యాపారం దెబ్బతింటదనే ముఖ్య ఉద్దేశంతో చైనాలో ఉన్నటువంటి దొంగ ఈ విదేశాంగ మంత్రి భారత్ మీద WTO సంస్థకు కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఈ విషయంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ WTO సంస్థ భారతదేశం విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాబోయే రోజులలో దేశాలకు సంబంధించిన సొంత సబ్సిడీ కూడా WTO నిర్ణయించినట్లయితే రాబోయే రోజులలో భారతదేశానికి అతిపెద్ద ప్రమాదం చైనా నుంచి ఉంది అని చెప్పడానికి ఇది నిదర్శనం. మీ అందరూ గుర్తుంచుకోవాలి.